ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారమండి. బాబా దయ వలన అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబా గారి మీద ప్రేమ, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయిరామ్ అని తలుచుకుంటూ, ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి. మరి ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో, ఏం సందేశాలను తీసుకొచ్చారో విందామా? ఈరోజుటి వీడియోలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డా, తొందరగా నా అనుగ్రహం పొందాలనుకుంటున్నావా తల్లి? అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు తోడుగా నేనుంటాను. తోడు ఉండి నేను రక్షించుకుంటాను. నువ్వు చెయ్యటం వల్ల నా మాట భక్తి, శ్రద్ధతో విను తల్లి అంటున్నారండి. తల్లి, నీ సమస్యేంటో నీకు తెలుసు. దానికి పరిష్కారం ఇక్కడ ఇవ్వబోతున్నా. చూడు బిడ్డా, నీ తల్లిని గౌరవించు. దుర్గా పూజ చేసి బియ్యం దానమివ్వు. మెత్తని మనసు గల నువ్వు ఇతరులను నొప్పించుకు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ పైన నేను చూసుకుంటాను తల్లి అంటూ బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి. నిజంగా ఎవరికైనా తెలియని బాధలుంటే బాబాగారు చెప్పిన ఈ పరిష్కారం చేసుకొని మీ బాధల్ని పోగొట్టుకోండి. తల్లి, నీ సమస్యకి పరిష్కారం ఇక్కడ ఇచ్చాను చూడు. గురువును ధ్యానించి భారం ఆయన పైన వెయ్యి. గురువు లేడని బాధపడకు. నన్నే నీ గురువుగా పఠించి ధ్యానించు. నమక చమక పారాయణతో నన్ను ధ్యానించు. నీకు శుభం కలుగుతుంది. అలాగే శనగలో దానమివ్వ తల్లి, ఆపై నేనున్నా అంటున్నారండి బాబాగారు. బిడ్డా, వజ్రం ఎంత మెరుస్తుంటే దాని యొక్క విలువ కూడా అంత ఎక్కువ. అదేవిధంగా కర్మలు ఎంత పారదర్శకంగా, ఎంత మంచి ఉద్దేశంతో చేయడం జరుగుతుందో ఫలితం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మంచినే చెయ్యి తల్లి. నీ వెంట నేనున్నా. ఇది సాయి మాట తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక మంచి చక్కటి సందేశాలను అందించారండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ఛానల్‌ని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. బాబాగారి మరెన్నో సందేశాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.